క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు న్యూట్రిషన్ ఎట్లా తీసుకోవాలి అండ్ దానికి ఎంత పెద్ద రోల్ ఉంది. మనకు అందరికీ తెలిసిందే, న్యూట్రిషన్ లేకపోతే మనకి పుండు మానదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ అడిక్వేట్ న్యూట్రిషన్ ఆఫ్టర్ సర్జరీ ఆర్ డ్యూరింగ్ ఎనీ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం సర్జరీ చేసింది బాడీకి ఒక ఇన్సల్టే. సో ఇట్ హ్యాస్ టు హీల్. ఆ హీలింగ్ ఎట్లా అవుతుంది, మనకి బాడీకి హీలింగ్ కెపాసిటీ మనకి తినే ఫుడ్ నుంచి వస్తుంది. కాబట్టి ఫుడ్ తీసుకుంటేనే యూ క్యాన్ బి హీల్డ్ ప్రాపర్లీ. ఆ న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి మనం ఎటువంటి రూపంలో అయినా ఫీడింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈదర్ యూ కెన్ టేక్ లిక్విడ్ డయట్ ఆర్ యూ కెన్ టేక్ సాలిడ్ డయట్ బేస్డ్ ఆన్ హౌ యు ఆర్ ఏబుల్ టు ఈట్. సో చాలాసార్లు మనం నోట్లో ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లవన్నీ వేస్తాము. సో ఆ కుట్లు అంతా హీల్ అయ్యేదాకా మనం ముక్కులో ఒక పైప్, రైల్స్ ట్యూబ్ అనేది ఒకటి వేస్తాం. సో ఆ రైల్స్ ట్యూబ్ నుంచి మనం ఆల్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్స్ వీ కెన్ గివ్. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఎక్సెప్ట్ మనకి డయాబెటీస్, షుగర్ ఏదైనా ఉంటే దానికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు చూసుకోవాలో అది చూసుకోవాలి. బట్ అదర్ దెన్ దాట్ మీరు అన్ని ఫుడ్ తీసుకోవచ్చు. ఇంట్లో మీరు నార్మల్గా వండింది కూడా ఎక్కువ నీళ్లు పోసి మిక్సీ చేసి వడబోసి దానిలో ఫీడ్లో ఇవ్వచ్చు. ప్లస్ వాట్ షుడ్ యూ ఈట్ అంటే మనం నార్మల్ ఫుడ్ తింటే సరిపోతుందా అంటే కొంచెం మీరు ప్రోటీన్ పెంచాలి. బేసిక్గా మనకి ఏదైనా సర్జరీ అయినా ఏదైనా ఇంజరీ అయినా మనం ప్రోటీన్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ హీలింగ్. సో అట్లాంటప్పుడు హై ప్రోటీన్ ఫుడ్, రోజుకి 1 or 2 eggs is very important. అండ్ ఎగ్స్ తినని వాళ్ళకి యూ కెన్ యూజ్ పనీర్, ఘీ అండ్ అదర్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు హీల్ ఫాస్టర్. అట్లానే రేడియేషన్ అయ్యేటప్పుడు ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ హై ప్రోటీన్ ఫుడ్. ఇట్ విల్ హెల్ప్ యువర్ నార్మల్ సెల్స్ టు హీల్ మచ్ బెటర్. హీలింగ్ ఫాస్ట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ బెటర్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు హై క్యాలరిక్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.